ఆర్గనైజేషన్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి మరి మొబైల్ డివైసెస్ని హ్యాండిల్ చేయడానికి? ఎందుకంటే ఎఫిషియెంట్లీ మేనేజ్ అండ్ సెక్యూర్ మొబైల్ డివైసెస్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. మనం ఎఫిషియెంట్గా మేనేజ్ చేయాలి, సెక్యూర్ చేయాలి మొబైల్ డివైసెస్ని. ఎందుకంటే ఇట్స్ ఎసెన్షియల్ అనమాట టు ఇంప్లిమెంట్ ఏ కాంప్లిమెంట్ సెట్ ఆఫ్ మెజర్స్. సో మనం ఇట్ ఈస్ మనకి చాలా ఎసెన్షియల్ అని, ఎందుకంటే కొన్ని సెట్ ఆఫ్ మెజర్స్ని మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల డివైజెస్ని అడ్రస్ చేయొచ్చు, మనం ఆ డివైస్ మేనేజ్మెంట్ని, ఇంకా డేటాను ప్రొటెక్ట్ చేయొచ్చు, ఇంకా యూజర్స్ని ఎడ్యుకేట్ చేయొచ్చు అన్నమాట. అలాంటి మెజర్స్ తీసుకోవాలి మొబైల్ డివైసెస్ని హ్యాండిల్ చేయడానికి ఆర్గనైజేషన్స్లో. ఫస్ట్ మెజర్ ఏంటిది? మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ టు ప్రొవైడ్ సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఓవర్ మొబైల్ డివైసెస్. ఏంటంటే మొబైల్ డివైసెస్ ఉన్నాయి, ఆర్గనైజేషన్ ఇచ్చిన మొబైల్స్ కానీ ఆర్గనైజేషన్లో ఉన్న మొబైల్స్ కానీ అన్నిటికీ ఒక సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉండాలి ఒకటి దగ్గర, ఒకటి సో ఆర్గనైజేషన్కి కంట్రోల్ ఉన్న దాంట్లోనే ఆర్గనైజేషన్కి కెన్ allowing organizations to enforce security policies and manage configuration. సో ఏటి మొబైల్ డివైసెస్ ఉన్నా అన్ని మొబైల్ డివైసెస్ యొక్క కాన్ఫిగరేషన్, సెక్యూరిటీ పాలసీస్ అన్ని ఆర్గనైజేషన్ కంట్రోల్ చేయగలగాలి, అది చేంజ్ చేయగలగాలి, అప్డేట్ చేయగలగాలి. అట్లా మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనేది చేయగలగాలి. ఇలాంటి మెజర్ తీసుకోవాలి ఆర్గనైజేషన్. ఇంకా మొబైల్ అప్లికేషన్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్ ఫోకస్ ఆన్ మేనేజింగ్ అండ్ సెక్యూరిటీ అప్లికేషన్ యూజ్డ్ ఆన్ ద మొబైల్ డివైసెస్. సో ఏటి మొబైల్ డివైసెస్లో వాడుతున్న అప్లికేషన్ని మనం ఆర్గనైజేషన్ మేనేజ్ చేసి ఫోకసెస్ ఆన్ దట్ సెక్యూరిటీ. ఓకే, ఆ అప్లికేషన్ ఉంటుంది చూసిన మొబైల్ డివైస్లో ఉన్న అప్లికేషన్ని సెక్యూర్ చేస్తుంది బై మేనేజింగ్ ఇట్. సో దీనివల్ల ఏమవుతుంది, ఎట్లా చేస్తారంటే బై అప్లోడింగ్ అండ్ కంట్రోలింగ్ విచ్ అప్లికేషన్, ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నారు వాళ్ళు, ఆ కార్పొరేటివ్ డివైసెస్, వీళ్ళు వాడుతున్న కార్పొరేట్ డివైసెస్ ఇలాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు అలా చూసుకోవాలన్నమాట. దాన్ని మొబైల్ అప్లికేషన్ మేనేజ్మెంట్ అంటారు. ఎలాంటి అప్లికేషన్స్ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తుండ్రు, ఇంకా అవి అప్లికేషన్స్ సెక్యూర్గా ఉన్నాయి, వాళ్ళు ఇన్స్టాల్ చేసిన సెక్యూర్ అప్లికేషన్ అట్లా. ఇంకా యాక్సెస్ కంట్రోల్ అండ్ అప్లికేషన్ కంట్రోల్ యాక్సెస్ టు మొబైల్ డివైసెస్ అండ్ కార్పొరేట్ నెట్వర్క్ టు సెక్యూర్ అథెంటికేషన్ మెకానిజమ్స్ లైక్ స్ట్రాంగ్ పాస్వర్డ్, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అట్లాంటి. ఇట్లా ఎవరు పడితే వాడు అన్ఆథరైజ్ యాక్సెస్ కాకుండా మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ కానీ స్ట్రాంగ్ పాస్వర్డ్స్ కానీ పెట్టాలి. దీని ద్వారా ఎవరు పడితే వాడు మనకి యాక్సెస్ ఉంటుంది మన మొబైల్ డివైసెస్ పైన, ఇంకా కార్పొరేట్ నెట్వర్క్స్ పైన. ఓకేనా, ఈ కార్పొరేట్ నెట్వర్క్స్ పైన అయినా మొబైల్ డివైస్ పైన మనం మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టినామనుకో అన్ఆథరైజ్గా యాక్సెస్ చేయలేరు, వీటిని మనం సెక్యూర్ చేయొచ్చు మన సెన్సిటివ్ డేటాని, ఆర్గనైజేషన్ డేటాని. ఇంకోటి ఏంటిది, డేటా ఎన్క్రిప్షన్. డేటాని ఎన్క్రిప్ట్ చేయాలి. మొబైల్ డివైస్లో ఉన్న డేటాని ఎన్క్రిప్ట్ చేసినామనుకో దీనివల్ల మనం అన్ఆథరైజ్ యాక్సెస్ని వాడు యాక్సెస్ చేసిన ఎన్క్రిప్ట్ ఉంటుంది కదా డేటాని వాడు ఏం చేయలేడు. సో ఒకవేళ డివైస్ లాస్ అయినా కూడా ఎవరైనా స్టోర్ చేసిన యూజింగ్ VPNs అట్లా డేటా ఎన్క్రిప్టెడ్ ఉంటుంది కాబట్టి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ మనం ఆపచ్చు, డివైస్ లాస్ అయినా లేకపోతే స్టోర్ అయినా బై యూజింగ్ VPN అట్లా. ఇంకా రెగ్యులర్ అప్డేట్, డివైసెస్ని ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ని అప్ టు డేట్ పెంచాలి. ఇది చాలా క్రూషియల్ అనమాట సెక్యూరిటీకి. సాఫ్ట్వేర్ ఎప్పుడు అప్ టు డేట్ ఉంటే అది అప్పుడప్పటికి సెక్యూరిటీ పాలసీస్ అప్డేట్ చేస్తూ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్. అందుకే మనం మొబైల్ డివైసెస్ అనేది అప్ టు డేట్ చూసుకోవాలి, రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాం. తర్వాత యూజర్స్ని ఎడ్యుకేట్ చేసి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి. ఎడ్యుకేట్ ఎంప్లాయీస్ అబౌట్ మొబైల్ డివైస్ సెక్యూరిటీ కోసం. ఇప్పుడు ఫిషింగ్ అట్లాంటి అటాక్స్ ఎట్లా వస్తాయి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఎలాంటి సెక్యూరిటీ రిస్క్స్ నుంచి మొబైల్ నుంచి దాని రిస్క్ ఏంటి, దాని అలాంటి మొబైల్ అటాక్స్ నుంచి ఎట్లా అవేర్నెస్ తీసుకురావాలి వాళ్ళకి. తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి మరి అట్లాంటి రాకుండా ఉండడానికి. ఇంకా రెడ్యూస్ లైక్లీహుడ్, ఇంకా సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ అండ్ గివ్ దెమ్ ట్రైనింగ్ ఆన్ రికగ్నైజింగ్. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అట్లా. ఇంకా ఎడ్యుకేట్ చేయాలి, రికగ్నైజ్ ఫిషింగ్ అటాక్స్, ఇట్లాంటి సెక్యూరిటీ డివైస్ అండ్ సేఫ్ మొబైల్ ప్రాక్టీసెస్ అని చెప్పాలన్నమాట. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ట్రైనింగ్ చేసి వాళ్ళ లోపల అవేర్నెస్ తీసుకురావాలి. ఇంకా నెట్వర్క్ సెక్యూరిటీ, ఇంకా నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. దట్ మొబైల్ డివైసెస్ కనెక్టెడ్. ఇప్పుడు మొబైల్ డివైసెస్ అని ఇప్పుడు నేను వైఫై వాడితే వైఫై కనెక్టెడ్. సో ఏదైతే నెట్వర్క్ అది కనెక్ట్ అవుతుందో మన మొబైల్ డివైసెస్ వాడుతుండో దాన్ని మనం సెక్యూర్గా ఉందా, దాని కింద ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉందా, సో అది దాన్ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే వాడు ఆ నెట్వర్క్ని వాడు యాక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన మొబైల్ డివైస్లో యాక్ట్ చేయగలుగుతాం. సో బై యూజింగ్ ఎట్లా స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ వాడాలా, ఏటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్ ఉందో నెట్వర్క్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ప్రొటెక్ట్ చేసేయాలి. ఎలా యూజింగ్ స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ ఫర్ వైఫై నెట్వర్క్స్. నెట్వర్క్స్ అంటే ఏం వాడతాం మనం, ఒక మొబైల్ డివైస్కి వైఫై వాడతాం అట్లా. సో రిస్ట్రిక్ట్ యాక్సెస్, దీన్ని మనము ఏదైనా అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఉంటే దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి ఆ నెట్వర్క్లో అట్లా.